సూపర్. ఏం నచ్చింది బాగా అంటే ఏం చెప్తారు? ఏం నచ్చిందంటే టోటల్ ఫిలిం నచ్చింది, చాలా బాగుంది. వన్ మ్యాన్ షో. రామ్ చరణ్ చాలా కనెక్ట్ అయ్యాం రామ్ చరణ్కి. బీయింగ్ ఏ ఫ్యాన్ వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఇప్పుడు చాలా మంది పబ్జీ అని అవని ఇవని ఫోన్లో ఆడుతున్నారు ఎస్, గేమ్స్. చాలా మంది ఎడిక్ట్ అయిపోతున్నారు ఫోన్స్ గేమ్స్తో. సో అదే చూపించారు, బయట స్పోర్ట్స్ని బాగా ఎంకరేజ్ చేయాలి. ఎక్కడున్నామని కాదు, మనకున్న ధైర్యం, మనకున్న స్పోర్టివ్నెస్ అన్నీ మనకు ముందుకు తీసుకుని వెళ్తుంది. జాహ్నవి గారు ఎలా అనిపించారు అసలు? జాహ్నవి గారి రోల్ ఏమీ లేదు. సో అలా ఉండడమే ఈ మూవీ చాలా హిట్ అయిందని నేను అనుకుంటున్నాను. లైక్ మనం చూసుకుంటే దేవరా కూడా జాన్వీ కపూర్ లాగా కొంచెం పోయింది. ఇప్పుడు వన్ మ్యాన్ షో లాగా రామ్ చరణ్ది పెద్ద సూపర్ హిట్ ఉంది. బుచ్చిబాబు గారు ఎలా డైరెక్ట్ చేశారు? చాలా బాగా డైరెక్ట్ చేశారు. మీకు ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది? నాకు అన్ని క్యారెక్టర్స్ నచ్చాయి. పైల్వాన్ గెటప్ ఎలా ఉంది? ఆ బాడీ బిల్డ్ కానీ మొత్తం వెజ్ తింటూ అతను అంత బాడీని బిల్డప్ చేయడం చాలా గ్రేట్. ఇప్పుడు నార్మల్గా రామ్ చరణ్ గారు అంటే ఆ గ్రేస్, ఆ డ్యాన్స్ సూపర్ గ్రేస్ అయితే అసలు చెప్పక్కర్లేదండి. ఇంకా మనం ఆ మూవీ చూస్తే చాలు, దట్స్ ఇట్. చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమాల నుంచి వెళ్ళిన తర్వాత ఇండస్ట్రీకి పెద్ద ఎవరు లేరు. ఇప్పుడు ఈ సినిమాకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇండస్ట్రీ పెద్ద. ఈ సినిమాలో రామ్ చరణ్ నటించలేదు, పోరాడాడు. ఎంత బాగా చేశాడంటే సినిమా, అసలు నాకు ఇక సినిమా చూస్తున్నా నా కళ్ళంటి నీళ్ళు తిరిగాయి, అంత బాగా యాక్ట్ చేశాడు. ఈ సినిమాకి రామ్ చరణ్కి ఎన్ని అవార్డులు ఉన్నాయో అన్ని అవార్డులు రావాలి. ఇదేమో నేను ప్రమోషన్ కోసమో లేకపోతే ఇంకో దానికోసమో నేను చెప్పట్లేదు. నేను సినిమా ఇండస్ట్రీకి రివ్యూలకి నాకు ఏ సంబంధం లేదు, కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇది రామ్ చరణ్ ఈ సినిమాలో పోరాడాడు. మీరు గుర్తించాలి. ప్రతి ఒక్క విజయనగరం శ్రీకాకుళం వాళ్ళ కళ్ళకు కట్టినట్టు డైరెక్టర్ లాస్ట్ 40 నిమిషాలు ఏడిపించాడండి. ఏడుబంటిగా నేను నా కళ్ళంటి నీళ్ళు తిడుచుకుంటే ఉన్నాను. ఈ సినిమా నిజంగా ఒక అద్భుతం. నిజంగా ఈ మాట చిన్నదా పెద్దదా అవ్వచ్చు, కానీ ఆస్కార్ అవార్డు కూడా రామ్ చరణ్ రావాలి. అతనికి చెయ్యి బాగాలేకపోయినా సరే మొన్న ఆడే ఫంక్షన్లో కూడా చెప్పాడు, ప్రేక్షకుల కోసం, తెలుగు ప్రేక్షకుల కోసం, ఆంధ్ర తెలంగాణ ప్రేక్షకుల కోసం నేను చావడానికైనా సిద్ధమని చెప్తాను. ఈ సినిమా చూసి రామ్ చరణ్ కోసం మేము చావడానికైనా సిద్ధం. రామ్ చరణ్, నేను ఈ సినిమాతో రామ్ చరణ్ ఫ్యాన్ అయ్యాను. ఇంతకు ముందు సినిమా ఫ్యాను, ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాను. ఈ సినిమా ఎవడైనా రివ్యూలు ఇచ్చిన నమ్మకండి, సినిమా చూసి మాట్లాడండి, సినిమా కోసం మాట్లాడండి, రామ్ చరణ్ చేసిన ఫలితం కోసం మాట్లాడండి, బుచ్చుబాబు క్యారెక్టర్ కోసం, డిజైన్ కోసం అంత బాగా చేశాడు ఈ సినిమా. చాలా బాగుంది మూవీ అయితే. నాకు తెలిసి ఇలాంటి మూవీ ఇంతవరకు రాలేదు, ఇంకెప్పటికీ రాదేమో. నిజంగా అందరూ గంజాయి ఇది మత్తు పదార్థాలకు అలవాటు అవుతారు కదా. ప్రజెంట్ ఈ సిచ్యుయేషన్లో ఎలా ఒక మనిషి ఒక గోల్ను రీచ్ కావాలంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం ఆ గోల్ని రీచ్ అవ్వాలని చెప్పేసి అని చాలా బాగా చూపించారు. రామ్ చరణ్ గారి యాక్టింగ్ మాత్రం అసలు ఆసం అండి. ఇలాంటి యాక్టింగ్ నా జీవితంలో ఇంతవరకు నేను చూడలేదు. ఏడిపించేసిండు సినిమా. ఒక 40 మినిట్స్, లాస్ట్ 40 మినిట్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. సన మాత్రం చాలా బాగా తీసిరు. బుచ్చిబాబు యాక్టింగ్ మాత్రం చాలా బాగుందండి. ఎవరైతే మన రామ్ చరణ్ గారు ఈ 3 గేమ్స్ ఏవైతున్నాయో, ఒక గేమ్ కోసం ఏదైతే రీచ్ కావాలనుకున్నారో ఆ గేమ్ కోసము ఈ ఒక స్ట్రగుల్ వచ్చి ఆగిపోతారు. మళ్ళీ ఏదైతే ఆ గోల్ రీచ్ కావాలనుకుంటారో ఆ గోల్ కోసం 100% ఎఫర్ట్స్ పెట్టి కాలు పోయినా కూడా ఎంత కష్టపడ్డంటే సినిమా మాత్రం అద్భుతంగా ఉందండి. 1000 కోట్లు 100% ఇది కలెక్ట్ చేస్తుంది. 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది. రామ్ చరణ్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేశారు మూవీలో. యాక్టింగ్ 1000 crores యాక్టింగ్ బాగా చేసింది. క్లైమాక్స్ బాగుంది. లాస్ట్ 40 మినిట్స్ ఫుల్ ఎమోషనల్గా ఉన్నాం. చేసేస్తాడులాగా ఉండదు. హీరోని నిందలు పడతాడు. హీరో ఎందుకు ఇలా చేస్తున్నాడని మనకే అనిపిస్తుంది. అయ్యో ఇంకా హీరో అయిపోయాడు అనిపిస్తుంది. అండ్ దెన్ ఎవ్రీ టైము ఒక కొత్త ఛాలెంజ్ని తీసుకుని ఆ రామ్ చరణ్ క్యారెక్టర్ ముందుకెళ్తుందండి. మనం చూసినట్టు కుస్తీ అవన్నీ మజిల్స్ బాగున్నాయి, కానీ రామ్ చరణ్ గారి యాక్టింగ్ మజిల్స్ కన్నా ఈ సినిమాలో బాగుంది. సో మీరు అనుకున్నట్టు ఇది స్పోర్ట్స్ డ్రామా అని ఎవరూ వదిలేద్దు. ఇది స్పోర్ట్స్ని కేవలం బ్యాక్డ్రాప్లో పెట్టుకుని చేసిన ఒక మనిషి జర్నీ అనమాట. ఎలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తాడు. యాక్చువల్గా స్పోర్ట్స్ అంటే గెలుస్తారు ఓడిపోతారు అని ఉంటుంది కదా. సో ఓవరాల్గా లైఫ్లో ఎలా గెలుస్తారు ఓడిపోతారు అన్న థీమ్ తీసుకుని దాంట్లో మల్టిపుల్ స్పోర్ట్స్ని పెట్టారు. సో రామ్ చరణ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. యాక్చువల్లీ జాహ్నవి కపూర్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుందండి. ఆవిడ అంటే ఆ పాట చూసి జస్ట్ గ్లామర్ డాల్ అనుకున్నారు,
ఖచ్చితంగా కాదండి. యాక్చువల్గా అసలు సినిమానే అది. మీరు మనం ట్రైలర్ చూసి అనుకుంటాం ఏంటి ఇది క్రికెట్ అన్నారు, తర్వాత మళ్ళీ కుస్తీ అంటున్నారు, ఏంటి వీళ్ళకి ఏమైనా మతిపోయింది అనుకుంటాం. మీరు సినిమా చూస్తే క్రికెట్ ఎందుకు, కుస్తీ ఎందుకు వచ్చింది, తర్వాత ఇప్పుడు మూడో స్పోర్ట్ అన్నారు, అది ఇంకా చూపించారు ట్రైలర్లో. చాలా బాగా జస్టిఫై చేశారు. యాక్చువల్గా అసలు ఆ జర్నీయే సినిమా అండి. ఎందుకు అలా జర్నీ చేయాల్సి వచ్చింది అనేది సినిమా. 3 hours లెంత్ ఏం ప్రాబ్లం అనిపించింది అంటే ఆడియన్స్ లేదండి, ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. వరల్డ్ బిల్డింగ్కి ఫస్ట్ హాఫ్ కొంచెం లెంగ్త్ ఎక్కువ ఉంది, కానీ ఆ వరల్డ్ బిల్డింగ్, ఆ ఊరు, ఆ కొండలు, వీళ్ళు పడుతున్న బాధలు అవన్నీ చెప్పడానికి ఒక వరల్డ్ బిల్డింగ్కి ఆ టైం పడుతుంది. సెకండ్ అంతా పెద్ద జర్నీ ఉంటుంది. ఆ పెద్ద జర్నీ ఎలా ట్రాన్సిషన్ అయ్యారనడానికి ఆ టైం తీసుకున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్ అండి. మా ఇక్కడ కదా అమలపురం మా లాంగ్వేజ్ అర్థం మీకు. సో ఈ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అన్న. మామూలుగా పిచ్చి ఎక్కువైందనుకో ప్రాణం పెడతాడు చరణ్ అయితే ఖచ్చితంగా ఏం లేదు. చాలా బాగుందన్నా యాక్టింగ్ అన్న. యాక్టింగ్ అయితే మైనస్, ఇంకా యాక్టింగ్ అయితే మామూలు చెప్పక్కర్లేదు, ఇంకా తెలిసిన యాక్టింగ్ మీకు. జై పెద్ద Very inspiring for me to watch. All the younger generation, especially people who want to come to athletics or any sports, it is very motivating for them to watch this movie, and I would really recommend it. ఏ స్పోర్ట్స్ కి మీరు బాగా కనెక్ట్ అయ్యారు? Actually, I think it was Paralympics. Ending low Paralympics, he actually had to fight for his life as well as his village. So that is where I got connected the most. జాన్వి అండ్ రామ్ చరణ్ కెమిస్ట్రీ ఎలా అనిపించింది? స్టార్టింగ్లో ఇట్ వాస్ ఫైన్, బట్ తర్వాత రిలేషన్ లేదనిపించింది నాకైతే. డాన్స్ మూవ్స్ ఎలా అనిపించాయి రామ్ చరణ్ గారు? ఇట్ వాస్ గుడ్. అంటే డాన్స్ ఆల్రెడీ హిట్ అయ్యాయి, బట్ విజువల్ పరంగా ఎలా అనిపించింది? డాన్స్ బాగుంది. యా. ప్లస్ ఏంటి మైనస్ ఏంటి మ్యామ్ ముక్కలో చెప్పాలంటే మూవీకి? I would say chemistry, maybe Janvi and Ram Charan, there was no connection koncham. But apart from that, plus ఏంటంటే athletics and sports, people coming from backward regions, people fighting for their villages. That was the